శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం. తేదీ 18-3-2024 సోమవారం. తిథి నవమి రాత్రి 10:50 వరకు. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 6:10 వరకు. వర్జ్యం ఉదయం 7:09 నుండి 8:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:36 వరకు. తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుండి 4:01 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. మేషరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్త అందుకుంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అరుదైన ఆహ్వానం లభిస్తుంది. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. వృషభ రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. మిథున రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు అందుతాయి. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కర్కాటక రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. సింహరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్య కొంతవరకు తీరుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. గృహ స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. అన్నపూర్ణాదేవి శ్లోకం చదవండి. కన్యారాశి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు తొలగిపోతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. తులారాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు ఉంటాయి. స్వల్ప ధన వస్తు లాభాలు పొందుతారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. వృశ్చిక రాశి మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చెయ్యండి. ధనస్సు రాశి సంఘంలో గౌరవం పొందుతారు. విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. మకర రాశి రుణబాధలు తొలగిపోతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానం లభిస్తుంది. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. కుంభరాశి ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. మీనరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండును. క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం